మనుషుల బ్రెయిన్ ఇంకా పనిచేయడం ఆగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ మీలో ఎంతమందికి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దీని నుంచి ఎలా బయటపడాలో చెప్తాను. ఫస్ట్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏదైనా పని చేద్దాం అనుకుని మొబైల్ తీసినప్పుడు అసలు ఏం చేద్దామని మొబైల్ తీసారో కూడా మర్చిపోతున్నారు కదా? మీలో ఎంతమంది దీనికి రిలేట్ అయ్యారో కామెంట్ చేయండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మేజర్గా ఇది 18 to 25 years వాళ్ళకి ఎక్కువగా ఉందంట. అసలు మనం చేసే తప్పులేంటి? నైట్ 12 దాటినా కూడా ఇంకా నిద్రపోకుండా రీల్స్ స్క్రోల్ చేయడం. బట్ ఇలా చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ రిపేర్ అనేది ఆగిపోతుంది. మీ మెమరీ పవర్ అనేది ఎక్స్ట్రీమ్గా 40% తగ్గిపోతుంది. సో ఫోన్ స్క్రోల్ చేయడం ఆపేయండి. మనకే తెలియకుండా మనం డోపమైన్కి చాలా ఓవర్గా ఎక్స్పోజ్ అవుతుంది. మనలో చాలామంది పీపుల్ రీల్ని కనీసం 8 seconds కూడా వ్యూ చేయట్లేదు. విచ్ మీన్స్ వాళ్ళ మైండ్ ఓవర్ డోపమైన్కి అలవాటు అయిపోయింది. దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ యొక్క అటెన్షన్ని కోల్పోతున్నారు. ఏ పని మీద ఇంట్రెస్ట్ రాదు. బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అనేది దారుణంగా పెరిగిపోతుంది అండ్ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. డీప్గా థింక్ కూడా చేయలేకపోతారు. సో ఇప్పుడు చెప్పిన మిస్టేక్స్ అన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే మీ బ్రెయిన్ యొక్క హెల్త్ చాలా మెరుగుపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్.